నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాకిస్తాన్ కుక్కలారా, మీ దేశంలో మీరు సర్వనాశనం అయిపోతున్నారా? ఏది దొరకక, తినడానికి తిండి లేక, ఒకవేళ ప్రభుత్వం పరిపాలన దరిద్రము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దరిద్రం, మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారు. అయినా తెల్లారు లేస్తే భారత్పై ఏళ్ళు చూపిస్తున్న ఒక ఏళ్ళు. అరే 3 ఏళ్ళురా, ఇవి 3 ఏళ్ళు ఇట్లా చూపిస్తే 3 మీకే చూపిస్తున్నాయిరా. ప్రపంచం చెప్తున్నది, భారతదేశం కాదు, ప్రపంచం చెప్తున్నది. మీ పరిపాలన, మీ దేశం ఏ స్థితిలో ఉందో, అన్నం ఉడికిందంటే ఒక మెతుకులాగా పీఓకే చాలురా. ఆక్రమిత కాశ్మీరు మీ హ్యాండర్లో ఉంది కదా, ఆ పీఓకేలో అడుగుండి, అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు. తిడుతున్నారా, నెలల తరబడి ధర్నాలు, రాస్తారోకలు, తిండి లేక, టికాలం లేక మేము భారతదేశంలో విలీనమవుతాము అని డిమాండ్ చేస్తున్నారా. మీరు ఎందుకురా, ఎక్కడన్నా పోయి చావక నాయకులారా, ఎక్కడన్నా పోయి చావుండిరా. మీరు మమ్మల్ని ఎందుకురా, తెల్లర్లేస్తే మమ్మల్ని ఏదో అంటుంటారు. మేము ఊరుకునే సమస్య లేదు. ఎక్కడ కూడా ఏ సందర్భంలో ప్రపంచ వేదికలో మీరు ఎక్కడైతే మాట్లాడతారో అక్కడ వెంటనే మేము ఖండన, సాక్ష్యాలతోటి చెప్తున్నాము. సాక్ష్యాలు లేక కాదు, సాక్ష్యాలతోటి చెప్తున్నాం. మీ పరిపాలన దక్షత, మీ ఆర్మీ వ్యవస్థ. ఇక్కడ కూడా వేదిక ఎక్కడ? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎన్కౌంటర్ చేస్తాం రా మిమ్మల్ని. ఉట్టి కౌంటర్ కాదు, ఎన్కౌంటర్ చేసి పడేస్తాం. దుర్మార్గమైన దేశం. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా ఉపయోగిస్తున్న పాక్ అసత్య ప్రచారంతో అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తుందని మండిపడింది. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని మీ కింద మీద తపస్సు చేసిన భారత్లో జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు కూడా భారత్దే. రేపు త్వరలో ఆక్రమిత కాశ్మీర్ను కూడా మేము కబ్జా చేసుకుంటాం, మా దేశంలో విలీనం చేసుకుంటాం. దౌర్భాగ్యులారా, సింధు జలాల ఒప్పందంపై తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని భారత్ తేల్చి చెప్పింది. మీరు ఉగ్రవాదాన్ని నిర్మూలించండిరా, ప్రపంచాన్ని నమ్మేటట్టుగా చేయండి. ఉగ్రవాదం నిర్మూలన అయిపోయిందన్న తర్వాతనే సింధు జలాలు వదులుతాం, లేకుంటే వదిలే ప్రసక్తే లేదు. రక్తము నీరు ప్రవహించడానికి వీలు లేదు ఒకేసారి. మీరు ఆపండి, ఉగ్రవాదాన్ని ఆపండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఉన్నత స్థాయి చర్చ సందర్భంగా పాక్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. వాళ్ళ శాసనమైంది గదొక్కటే, వేరే ఏం లేదు. దీంతో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ దాయాదికి ధీటుగా బదులిచ్చారు. ఈ చర్చలో ఇతర అంశాలను ప్రస్తావించడం తమ ఉద్దేశం కాదని, కానీ పాక్ తప్పుడు ప్రచారం చేసేందుకు ఈ వేదికను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అనేది చట్టపరమైన వాస్తవం అని గుర్తు చేసిండు. కాశ్మీర్కు సంబంధించి మిగిలి ఉన్న ఏకైక సమస్య పీఓకే మాత్రమే. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మేము ఇవాళ ఈ రాత్రి తలుచుకుంటే పీఓకే తెల్లారేసరికి మాకు ఆధీనంలోకి వస్తుందిరా. ప్రజలు సపోర్ట్ ఇస్తారా మాకు. మీ ఎవరు ఆర్మీ వాళ్ళను ఒక గంట సేపట్లో తరిమి ఆ ప్రాంతాన్ని మేము కైవసం చేసుకుంటాం. సర్వం సిద్ధంగా ఉన్నాంరా. అదొక్కటే మాకు సమస్య. అది వచ్చిందనుకో, జమ్మూ కాశ్మీర్ మా మ్యాప్లో అద్భుతమైన ఒక శిఖరం, భారతదేశానికి శిఖరం లాంటి కాశ్మీర్లు మా వశం అయిపోతాయి, పీఓకి కూడా. కాబట్టి కాశ్మీర్ గురించి మళ్ళీ ఎక్కడైనా వేదికల మీద మాట్లాడితే నాలుకలు కోస్తాం బిడ్డ, నాలుకలు కోస్తాం. ఏమనుకుంటున్నారా పాకిస్తాన్ కుక్కలారా? సింధు జలాల ఒప్పందంపై తమ విధానంలో ఎలాంటి మార్పు లేదు. పరస్పర విశ్వాసం, సత్సంకల్పంతోనే 2 దేశాల మధ్య సహకారం సాధ్యమవుతుందని తెలిపారు. అయితే సీమాంతర ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఇలాంటి ఒప్పందాల నుంచి ప్రయోజనాలను సరికాదని దుయ్యబెట్టారు. మీరు చేస్తున్నదే లంగ పని, దొంగ పని. మీరు చేస్తున్న పనే ఉగ్రవాదము, అమాయకులను చంపుడు. అటువంటి అప్పుడు మేము నీకు మంచినీళ్ళు కాదు కదరా రే, ఏమి మీకు ఏది అవసరం ఉన్నా వేరే దేశాలకు, గల్ఫ్ దేశాల వాళ్ళు ఏదైనా కోరితే మేము పంపిస్తాం, కానీ పాకిస్తాన్కు ఏమీ పంపం. ఏం చేస్తారో చావండి.
ఆ నీళ్లు లేక నిప్పులు లేక తినడానికి తిండి లేక మలమల మాడి తెస్తారా మీరు. మాపై తెల్లారి లేస్తే కుళ్ళు కుతంత్రాలతోటి అమాయకులను చంపిన పాపం ఒక శాపంగా మారి అతి త్వరలో పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా భూస్థాపితమైపోతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? మీరు కూడా కోరుకోండి, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోవాలని కోరుకుందాం. అమాయక ప్రజలు మిగలాలి, దుష్ట దుర్మార్గులు ఉగ్రవాదులు నశించిపోవాలని మనం ఒకసారి మన దేవుళ్ళను ప్రార్థన చేసుకుందాం. వాళ్ళే వాళ్ళని నాశనం చేస్తారు. ఏమంటారు ప్రేక్షకులు? తెల్లారులేస్తే మన మీద దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కౌంటర్ కాదు, మన ప్రతినిధి ఇచ్చింది ఎన్కౌంటర్ చేసి పడేయాలని మన కోరిక. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.